రంజాన్ నెల పురస్కరించుకుని స్థానిక వైకుంఠపురం వద్ద ఉన్న ముస్లిం శ్మశాన వాటికను కావలి పట్టణంలో ఉన్న 22 మసీదు పెద్దలు కలిసి పాడుబడ్డ శ్మశాన వాటికను శుభ్రపరిచారు. శ్మశాన వాటిక కమిటీ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. శ్మశాన వాటిక శుభ్రం చేయించేందుకు అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ వేసినట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తన వంతు 10 లక్షలు సహాయం చేయబోతున్నట్లు వారు ప్రకటించారు. కావలి డివిజన్ ఖాజీ ముఫ్తీ ఖలీల్ అహ్మద్, వైస్ ప్రెసిడెంట్లు షేక్ జమీర్, షేక్ హజరత్, షేక్ అన్సర్, సెక్రటరీ ఎస్కే సిరాజ్, వైస్ సెక్రటరీ ఎస్కే సుల్తాన్, ట్రెజరర్ పఠాన్ ఆబిద్ మరియు కమిటీ సభ్యులు ఈ కార్యక్రమానికి పూనుకున్నారు. बोले ना वो बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు। అల్లా దయ వల్ల ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా బరియల్ గ్రౌండ్ అనగా ఖబరస్థాన్ శ్మశాన వాటిక క్లీనింగు రమజాన్ పవిత్ర మాసం వచ్చే ముందు చేయడం జరుగుతుంది. క్లీనింగు ఈ సంవత్సరం కూడా చేశాము. గత సంవత్సరాలకి ఈ సంవత్సరంకి తేడా ఏమిటంటే ప్రతి సంవత్సరం కావలి పురపాలక సంఘం వారి సహకారంతో మరియు ఇతర దాతల సహకారంతో ఈ పని జరుగుతూ ఉండేది. ఈ సంవత్సరం కావలి పురపాలక సంఘంతో మసీదుల వారు కూడా ప్రతి మసీదు వారు పాలు పంచుకొని 22 మసీదు వారు ఒక కమిటీగా ఏర్పడి ఒక మేనేజింగ్ కమిటీ దానికి సంబంధించి అబ్దుల్ రహీంని ప్రెసిడెంట్గా ఎన్నుకొని ప్రతి మసీదు నుంచి ఒక సభ్యుడిని ఈ కమిటీలు వేస్తూ ఈ సంవత్సరం చాలా బాగా క్లీనింగ్ చేయడం జరిగింది. అల్లా దయ వల్ల ఈ రకంగా చేసుకుంటూ పోతే ఖబరస్థాన్ అభివృద్ధి చాలా బాగుంటుందని, ఈ బరియల్ గ్రౌండ్లో రాత్రిపూట ఎవరైనా ఏదైనా చనిపోయినప్పుడు రావాలంటే పాములు చాలా ఎక్కువ ఉన్నాయి, చీకటి ఎక్కువ ఉంటుంది అని సెంట్రల్ లైటింగ్ చేయాలని ఒక 80,000 దాదాపు ఖర్చుతో ఈ పని 5వ తేదీ స్టార్ట్ చేస్తున్నారు. అల్లా దేవల అది కూడా పూర్తవుతుందని అందరూ ఎన్ని మసీదు వాళ్ళు సహకరించారో వారికి పురపాలక సంఘం వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వాలేకుం రహమతుల్లాహి వబరకాతుహు। గత 5 రోజుల నుంచి కావలి పట్టణంలో ముస్లిం సమాధుల దగ్గర క్లీన్ చేయడం జరుగుతుంది. అల్లా దయ వల్ల కావలిలో 22 మసీదు వాళ్ళు సహకారంతో ఈ సమాధుల దగ్గర క్లీన్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ నేను కావలి పట్టణ ముస్లిం మసీదు తరపున అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. రెండో విషయం ఏంటంటే కావలి ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు ఈ శ్మశానానికి 10 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. అల్లా దయ వల్ల తొందరలో ఇన్షాల్లా పని స్టార్ట్ అవుద్ది. శ్మశానంలో చాలా వరకు గుంటలు ఉన్నాయి, దానికి మట్టి ఇస్తారని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు. ఎమ్మెల్యే గారు తొందరలో ఈ పని పూర్తి చేస్తారని ఇన్షాల్లా
నేను తెలుపుతున్నాను.